హసిని నీ నవ్వుల్లో ఎవరున్నట్టు హసిని నీ నవ్వుల్లో ఎవరున్నట్టు అందమైన కలగంటూ చెప్పువే తెలిసేట్టు. అవును, నా బెడ్రూమ్ లో నా ఫోటో ఉండాలి కదా, ఏమైంది? పూజ గదిలో పెట్టానండి. దేనికి? దేవుడి ఫోటో పూజ గదిలోనే ఉండాలి కదా. అవును, మన పెళ్లి చూపులకి నువ్వు చెప్పులు లేకుండా వచ్చావంట. అదా, దేవత ఉండే ప్లేస్ కి చెప్పులు లేకుండా రావాలంట కదా. నీ పేరు మహేష్ కాదు, ఆక్సిజన్ అని పెట్టాల్సింది. అదేంటి, మహేష్ బానే ఉంది కదా. అంటే నువ్వు దూరంగా ఉంటే నాకు ఊపిరి ఆడదు కదా. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. సరే కానీ నా బర్త్డేకి గిఫ్ట్ ఇస్తానన్నావు, ఏదమ్మా? నీ బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని నీ పేరు ఇక్కడ పచ్చబొట్టు కొట్టించుకొని తెలుసా. ఏది కనిపించట్లేదు? అంటే పచ్చబొట్టు కొట్టేటప్పుడు సూది కొద్దిగా లోపల దిగినా నీకు నొప్పి అవుతుంది కదా. అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఇవాళ మన పెళ్లి రోజు కదా, నేను షూటింగ్కి వెళ్ళి ఇలా వచ్చేస్తాను. సాయంత్రం సినిమాకి వెళ్దాం. సరే బాయ్. ఏమండి, నేను ఎదురు రాకుండా వెళ్ళిపోతున్నారు? అదృష్టం లేని వాళ్ళకి కదా ఎదురు రావాల్సింది. నువ్వు నా అదృష్ట దేవతవి కదా, నాకెందుకు ఎదురు? వెళ్ళనా మరి? అయ్యో, నా అదృష్టం వెళ్ళిపోయింది, దురదృష్టం వస్తుంది. కొర కొర కొరువులు మండే కళ్ళు, జడలిర మోసిన సింపిరి కూను, ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే. మహేషు, నాన్న మహేష్, ఈరోజు మా పెళ్లి రోజు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈవినింగ్ సినిమాకి వెళ్తున్నాం. సరే, 3 టికెట్లు చెప్పండి. 3 టికెట్లు ఎందుకు? మీరిద్దరు అక్కడికి వెళ్తే నేనేం చేస్తాను? మేమేదో పెళ్ళైన రోజు అని చెప్పి మేమిద్దరు వెళ్ళాలనుకుంటా, అచ్చట ముచ్చట మధ్యలో నువ్వెందుకు? మొదటి పెళ్లి రోజుకే పక్కకు పెట్టేశారనమాట. రెండో పెళ్లి రోజుకి వేరే కాపురం, మూడో పెళ్లి రోజుకి ఏ కాఫీలోనో విషయం కలిపి. అత్తయ్య, నాకు కాఫీ పెట్టడం రాదు. అంటే కాఫీ పెట్టవచ్చే, చంపేద్దామనే. అసలు నువ్వు ఈ గొప్ప ఏమైంది మా? చూడు ఎలా రెచ్చిపోతున్నది. ఏ పోరా. రానా పెళ్లి రోజు మంది కదా, ఆమెంటి మధ్యలో పానకొల్ల పుడకలాగా సినిమాకి 3 టికెట్లు బుక్ చేయి అంట. అమ్మా, నువ్వేనా వినవే? ఏంట్రా నేను విన్నది? ఏం నిన్ను కన్నానా, నువ్వు నన్ను కన్నావా? బొంగరంగాడు. ఆవిడతో మాట్లాడి చెప్పి మాట విను. నువ్వు పంపిస్తావా లేదా? రే అదిగా, త్వరగా రా బాబు, ఇంట్లో పరిస్థితి బాలేదు. ఇప్పటికి వెళ్ళి చాలా చేశారు. అవును, చాలా చేశారు. ఆల్మోస్ట్ చాలా మంది వేరే ఛానల్కి వెళ్ళారు. వాళ్ళందరినీ మన ఛానల్కి తెప్పించుకోవాలి మనం. అసలే మీరేమో నిజంగా గొడవ పడుతున్నారేమో అనుకుని మేనేజర్ 3 సార్లు లోపలికి వచ్చి వెళ్ళాడు. నేనే కామెడీ అని చెప్తే అప్పుడు వెళ్ళాడు మళ్ళీ బయట. అసలు గొడవ ఏంటి ఇంతకి? ఏం లేదు బావా, నాకేమో భయం ఎక్కువ, ఇదో నా పల్లానికేమో సహనం ఎక్కువ, మా అమ్మకేమో కోపం ఎక్కువ, డైరెక్టర్కి ఏమో ధైర్యం ఎక్కువ. తెలియక మిమ్మల్ని పెట్టేశాడు ఫస్ట్. ఏమా నువ్వు చెప్పు, అసలు గొడవ ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కాల. ఏం లేదండి, ఈ రోజు మా పెళ్లి రోజు. మేమిద్దరం కలిసి సినిమాకి వెళ్ళాలనుకున్నాం. 3 టికెట్లు బుక్ చేయి, నేను వస్తానంట. దావిడ ఏరా పెళ్లి రోజు చెప్పలేదు? మొత్తం 5 బుక్ చేయి. వాళ్ళ పెళ్లి రోజు అయితే నువ్వెందుకు పానకలో పుడకలాగా? మరి వాళ్ళ పెళ్లి రోజుకు నువ్వెందుకు సాంబార్లో బల్లిలాగా? హలో, నేను పెళ్ళాను. ఏంటి పెళ్ళాం? ఇక్కడ తల్లి చూసుకుందామా? చూసుకుందాం. అమ్మ నా కోడల సీరియల్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి. ఇప్పుడు అత్త కోడల మధ్య గొడవ అంటే కోడళ్ళకి సపోర్ట్ గా కోడళ్ళు, అత్తలకు సపోర్ట్ గా అత్తలు రావాలి కదా. ఓకే, పిలిచేస్తా. వచ్చేయండి అందరు, బెడ్డాలను తీసుకోండి. నా సామే రరా సామే, బంగారు సామే, మీసల సామే, రోషల సామే. నా సామే రరా సామే, బంగారు సామే, మీసల సామే, రోషల సామే. కృష్ణుడు వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే.
ఏంట్రా మహేష్ గొడవ అని చెప్పంటే సీరియల్ చుట్టూ వచ్చాడు. ఏంటి గొడవ? సీరియల్ షూటింగ్ ఆపుకొని వచ్చావా? అక్కడ ఆపుకొని ఇక్కడ కంటిన్యూ చేస్తావు కది ఏం లేదత్త, మా అమ్మ ఆవిడ కొట్టేసుకుంటున్నారు. ఏంటి అక్క కోడల్ని కొట్టావా? నేనా? ఎంత మంచి పని చేసావక్క, ఫుల్ సపోర్ట్ నీకే. కోడలు ఏమన్నా తక్కువ తిన్నారంటే కోడల్ని కొడితే ఎవరు లేరు అనుకుంటున్నారు మా అక్కకి. అక్క నీకు నేనున్నానక్క. హలో, మేమేమన్నా తక్కువ తిన్నాం అనుకుంటున్నావా? లేదు ఎక్కువే తిన్నారా తెలుస్తుంది. హలో, సాయంత్రం వరకు పని చేసినా కోడలు ఎనర్జీ తగ్గేదే లేదు. ఎలర్జీయా వీళ్ళిద్దరు గొడవలో మీరెందుకు? హలో, గొడవను సాల్వ్ చేయాల్సిందే మేము. ఏరా చెప్పు మన గురించి. హలో, గొడవ పెట్టే వాళ్ళని తీసుకొచ్చి సాల్వ్ చేయమంటే వీళ్ళేం చేస్తారు? అందుకని మిమ్మల్ని కూడా పిలిచాను. సరే బాబు, నీకు ఇంకెవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? హలో, త్వరగా వచ్చాను రా బాబు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అత్తలు వస్తారన్నా, అమ్మమ్మలు వచ్చారు ఇద్దరు మధ్యలో. కళ్ళు దొబ్బయ్యా, ఇక్కడ అత్తలకు సపోర్ట్ వచ్చాం. అయితే మేము కోడలకు సపోర్ట్ వచ్చాం. సరే కానీ ఇంతకు నువ్వెందుకు వచ్చావు? ఎపిసోడ్ అంతా మీ మీద ప్లాన్ చేశారు కదా, మేము ఎపిసోడ్ కి సపోర్ట్ చేయడానికి వచ్చాం. హలో, మేము కాబోయే అత్తలం, మీరు అది మర్చిపోకండి. ఇది కామెడీ షో, మీరు అది మర్చిపోకుండా ఇంకేదన్నా చేయండి. కోడలంటే ఎవరో తెలుసా? ఆ మూలన్న చీపురులతో సమానం మీరు. అయినా మూలలో ఉన్న చీపిరి వరకు వెళ్లాల్సిన అవసరం లే. మా నటకుమారి వెనకే వేసుకొచ్చింది చీపిరి. అసలు వీళ్ళందరూ ఇలా తయారయ్యారంటే దానికి కారణం వాళ్ళ మొగుళ్ళు. వాళ్ళని పిలిపించు చెప్తా. అరే బావల్, వచ్చేసేయండి. ఏంట్రా పిల్లలు ఇంటికి రాకపోతే ఉండలేరా? అసలు ముందు నీ పిల్లం ఎవరు చెప్పందరు? సుహాసిని ఏవిడ పిల్లం సమస్య వాళ్ళది. నువ్వు పెద్ద సమస్య చేసేలా ఉన్నావు. ఇంటికి వస్తావా రావా? ఏమండి, నేను వస్తే వీళ్ళందరూ కొట్టుకొని చేస్తారండి. నువ్వు రాకపోతే నీ అందానికి మగోళ్ళందరూ కొట్టుకొని చేస్తారే. ఎవ్వరో కొట్టు, నువ్వు అక్కడవే. బాను మొగుడున్నా నేను. బానుకు మొగుడా? లేదు, ఒకసారి రా, మీ ఆయన పక్కన నుంచో. రావే. అంత ఇష్టమేందయ్యా? మా ఆవిడ అసలు చాలా మంచిది సార్. అవునా? నేను ఆఫీస్ నుంచి లేట్ గా వచ్చినా ఏమందో. ముందెళ్ళినా మనం ఏమన్నాం కదా. కాదా, అది మీ వైఫ్ ఏది ఇందుకి? మాకు వైఫుల కోసం రాలేదు. ఆది గారికి వైఫ్ ఉండరు, వైఫులు ఉంటారు. ఒకసారి మీ ఆయన దగ్గరికి మళ్ళీ రా నువ్వు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడే మనం శ్రీదేవి డ్రామా కంపెనీని పిలవాలి. వాళ్ళు వస్తే ఈ సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. అసలు ఈ రోజు ఎపిసోడ్ తగ్గేదేలే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్డిసి. అయినా అత్తా కోడళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అత్తా కోడలను కదా పిలవాలి. ఇద్దరు అత్తల్ని పిలిస్తే ఎలా మరి? అత్తలకు సపోర్ట్ గా అత్తలు వచ్చేసారు, కోడలకు సపోర్ట్ గా కోడలు వచ్చేసారు. అయితే వాళ్ళిద్దరికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు వచ్చారు, కానీ మీరే పెద్ద ప్రాబ్లం లాగా కనపడుతుంది. యాంకర్ ఇక్కడ. నాకు చెప్తే చెప్పావు, ఇంకెవరికి చెప్పకు, అసలు నమ్మరు. అయినా రష్మి, మనం ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. వాళ్ళ ఇద్దరికి మధ్య పోటీలు పెడదాం. ఎవరు గెలిస్తే వాళ్ళ చేయి పై చేయి, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వినాలి. సరే, మీరు అత్త అన్నారు, ఆవిడ కోడలు అన్నారు, కొడుకు ఎక్కడ? మీరేగా హ్యాపీగా అయ్యగారే నంబర్ 1 అని సాగనంపారు. అయ్యగారే నంబర్ 1 తర్వాత వెళ్ళాడు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ అమ్మగారే నంబర్ 1 ఉంది. ఇప్పుడు అత్తగారే నంబర్ 1 కూడా చెయ్యాలి. అమ్మా, మీరు మారిపోయారు. మరి నేను పక్కన వస్తే ఆ మాత్రం మారాలి కదా. మారలేదమ్మా, అదే ఒకరోజు ఈ మాట వేరే ఎవరు చెప్పున్నా నమ్మేదాన్ని, కానీ నిన్ను మాత్రం నమ్మను.
నువ్వు ఎవరో తెలుసా? జూనియర్ ఆది. నిన్ను అస్సలు నమ్మను. అమ్మ లేదు బొమ్మ లేదు ఆడ కూర్చోబెట్టి నువ్వు ఇట్లా ఏంటి రీత గారు మీ కొడుకు మీ పెళ్ళం దీంట్లో ఉన్నాడు. అదే కదమ్మా ప్రాబ్లం. సంవత్సరం అయింది పెళ్ళయి ఈ లోపే కొంగకు ముడేసేసుకుంది నా వచ్చేసాను. ఆన్లైన్ ఎడిటర్ ఇంతవరకు ఒక బ్లాగ్ పెట్టమను నన్ను కట్ట తీసి. మొత్తానికి మీరు కొడుకా మొగుడా? కొడుకనంటే పిల్లాని కోపం, మొగుడనంటే అమ్మ కోపం. హలో ఎవరో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏంటి బ్రాండింగ్ తీసేసుకుంటారా? అరే అరే శతాబ్ది వాళ్ళ. హలో ఎవరు శతాబ్ది వాళ్ళ? అది కాదు. అరే మనకు ఉన్నదే 2 అవి కూడా తీసుకుంటే ఎలా? ఆయన ఒక 2 నిమిషాలు. జాగ్రత్తగా ఉన్నానా? నేను వస్తానమ్మా 2 నిమిషాలు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. త్వరగా వచ్చాయి. ఆమె అటు ఈమె అటు నువ్వు ఇటు ఎందుకు? నేను ప్రస్తుతానికి అటు వెళ్తా. నువ్వు లింక్ స్టార్ట్ చేయి.